హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్ 26th అండ్ 27th జనవరి 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని క్లియర్ గా చూద్దాం. యాక్చువల్లీ ఈ రోజు న్యూస్ పేపర్ లో మొత్తం రిపబ్లిక్ డే పెరేడ్ గురించే ఉంది కాబట్టి ఎక్కువ ఆర్టికల్స్ అయితే లేవు. ఉన్న కాడ నేను తీసుకొని అయితే అనలైజ్ చేస్తున్నాను. అండ్ అరౌండ్ 30 minutes వరకు అయితే వీడియో వస్తుంది. కంపల్సరీ మీరు లాస్ట్ లో చూపించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పినట్లయితే మీకు క్లియర్ గా ఉంటుందండి. కంపల్సరీ ఆన్సర్స్ ని ఆన్సర్ చేసేటట్టు చూడండి, అసలు మర్చిపోవద్దు. ఓకే, మీరు ఆన్సర్ చేస్తుంటేనే ఎవరు ఆన్సర్ చేస్తున్నారు, ఎవరు ఆన్సర్ చేయట్లేరు అని కూడా వీ కెన్ సీ ఇన్ ద కమెంట్స్ అండి. ఓకే, సో ఈరోజు టాపిక్స్ ఆఫ్ ద డే చెప్పకుండా డైరెక్ట్ గా నేను క్లాస్ లోకి వెళ్తున్నాను, ఎందుకంటే ఐ హావ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషన్ హానర్స్ 131 పర్సనాలిటీస్ విత్ పద్మ అవార్డ్స్. ఈ ఆర్టికల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే పద్మ అవార్డ్స్. మనకి 131 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవడం ఇట్ వోంట్ హ్యాపెన్ ఫర్ షూర్. కాబట్టి మీరు ఏపీ కానీ తెలంగాణ నుంచి గ్రూప్స్ రాయాలనుకున్నట్లయితే జస్ట్ ఆ స్టేట్స్ నుంచి ఎవరైనా ఉంటే జస్ట్ వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, అంతే, అంతకుమించి అవసరం లేదు. కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆ నేమ్స్ కూడా అవసరం లేదు. కాకపోతే పద్మ అవార్డ్స్ గురించి దాని యొక్క హిస్టరీ గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 2022లో ఒకసారి అయితే పద్మ అవార్డ్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పద్మ అవార్డ్స్ అని చెప్పి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. సో అందుకని ఒక్కసారి పద్మ అవార్డ్స్ గురించి చూసుకోండి. సో ఇక్కడ నేను పద్మ అవార్డ్స్ గురించి చెప్తాను. ఇవి ఎప్పుడు తీసుకోవడం జరిగింది అంటే 1954, అంటే మన ఇండిపెండెన్స్ అయిన తర్వాత 1954లో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏంటంటే అప్పుడు ఈ నేమ్స్ లేవు, ముందు తీసుకొచ్చినప్పుడు వేరే నేమ్స్ ఉండేవి. అదేంటంటే పహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్. పహలా అంటే ఫస్ట్, దూసరా అంటే సెకండ్, తీసరా అంటే థర్డ్, అలా. దాని తర్వాత 1955లో ఆ నేమ్స్ అనేవి చేంజ్ చేశారు. ఆ 1955లో నేమ్స్ చేంజ్ చేసిన తర్వాత పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేవి 3 పేర్లు పెట్టడం జరిగింది. ఈ పద్మ విభూషణ్ అనేది ఎక్సెప్షనల్ గా డిస్టింగ్విష్ సర్వీస్ చేసిన వారికి మాత్రమే ఇస్తారు. దాని తర్వాత పద్మభూషణ్ అంటే హై ఆర్డర్ అనమాట. అండ్ పద్మశ్రీ అనేది ఏ సర్వీస్ లో అయినా సరే, ఏ ఫీల్డ్ లో అయినా సరే ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నామినేషన్స్ ని తీసుకుంటారు. ఆ నామినేషన్స్ ని ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే నామినేట్ చేసుకుంటారో వాళ్ళ పేర్లన్నిటిని ఒక కమిటీ చూస్తుంది అనమాట. ఆ కమిటీని ఎవరు పెడతారు అంటే మన ప్రైమ్ మినిస్టర్ పెడతారు. ఆ కమిటీ మొత్తం నేమ్స్ అనేవి స్క్రూటనైజ్ చేసిన తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ కి రిపోర్ట్ అనేది పంపిస్తారు. ఆ రిపోర్ట్ బేస్డ్ మీద వాళ్ళు ఫైనల్ అవార్డీస్ ని వాళ్ళు ఫైనలైజ్ చేస్తారనమాట. నార్మల్ గా మార్చ్, ఏప్రిల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అరౌండ్ 120 మెంబర్స్ వరకు వాళ్ళు ఫైనల్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఓకే, ఇఫ్ 120 ఫైనలిస్ట్ చేస్తారు, దాంతో పాటు ఇంకేమైనా పోస్ట్ తుస్మస్ అవార్డ్స్ అంటే చనిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వాలి అంటే అది 120 కాస్త ఎక్సీడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే నియోలిథిక్ రిలీక్స్ ఫ్రమ్ లకుండి ఎక్స్కవేషన్ గివ్ ఎ పుష్ టు యునెస్కో హెరిటేజ్ సైట్ ఇన్క్లూజన్ బిడ్. సో ఇక్కడ మనం ఈ టైటిల్లో చూసుకున్న కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నియోలిథిక్స్ రిలీక్స్ అని అంటున్నారు, నెక్స్ట్ వచ్చేసి యునెస్కో హెరిటేజ్ సైట్ అంటున్నారు. ఈ ప్లేస్ ఏంటంటే లకుండి. మనకి హిస్టరీ చదివినప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ ఏముంటుందంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఉంటుంది. అక్కడ మనకి ఎర్లీ మాన్ గురించి చదువుకుంటాం కదా. అందులో మనకి పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, ఐరన్ ఏజ్ అలా చదువుకుంటాం కదా. సో పేలియోలిథిక్ వచ్చేసి ఏంటంటే అక్కడ ఓల్డ్ స్టోన్ టూల్స్ యూస్ చేస్తారు. మళ్ళీ ఆ పేలియోలిథిక్ పీరియడ్ కూడా లోవర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్ ఉంటుంది. దాని తర్వాత మీసోలిథిక్ వస్తుంది, దాని తర్వాత నియోలిథిక్ పీరియడ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు నియోలిథిక్ పీరియడ్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నియోలిథిక్ పీరియడ్ లో. అండ్ అగ్రికల్చర్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ అటు ఇటు మూవ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే సెటిల్డ్ లైఫ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు వాళ్ళు క్లాత్స్ యూజ్ చేయడం కానివ్వండి, కుక్డ్ ఫుడ్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, అలా కొన్ని చేంజెస్ అయితే మనం నియోలిథిక్ పీరియడ్ లో చూస్తాము. ఆ నియోలిథిక్ సైట్స్ ఏంటి మన ఇండియాలో, ఆ నియోలిథిక్ సైట్స్ లో మనం ఏమేమి ఎక్స్కవేషన్ చేసాము కూడా కొంచెం ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చారు కదా లకుండి. ఆ లకుండి ప్లేస్ లో అసలు నియోలిథిక్ రిలీక్స్ ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు అని కూడా మీరు చూసుకోవాలి. మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే
కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పి ఒక సైడ్ ఏమో నియోలిథిక్ సైట్స్ ఇచ్చేసి ఇంకో సైడ్ ఏమో ఆ సైట్ లో కనుగొన్నవి ఏంటి అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ 2025 లో అయితే ఒక క్వశ్చన్ వచ్చింది ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ గానే పరిగణించవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తున్నట్లయితే లకుండి గురించి. లకుండి అనేది ఒక హిస్టారిక్ విలేజ్ అన్నమాట. ఈ విలేజ్ ఎందుకు ఫేమస్ అంటే ఈ ఏరియాలో చాళుక్య ఎరా టైంలో ఉన్న టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ స్టెప్ వాల్స్ ఉన్నాయి, స్టోన్ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఈ ఏరియా అనేది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కిందే మన ప్రొటెక్షన్ లో ఉంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ లకుండిని నామినేట్ చేశారు, ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ రావాలి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెడివల్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది. అలాగే మనము ఇక్కడ నియోలిథిక్ సైట్స్ కూడా మనం నియోలిథిక్ సైట్స్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా ఎక్స్కవేషన్ చేశాం కాబట్టి దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వస్తుంది. దీన్ని ప్రొటెక్షన్ చేయడానికి చాలా ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే టూరిజం కూడా బూస్ట్ అవుతుంది అనే విధంగా అనుకోవడం జరిగింది అనమాట. సో అసలు ఇక్కడ నియోలిథిక్ రెలిక్స్ ఏమేమి కనిపించాయంటే బ్రోకెన్ గ్రే క్లే పాట్, నియోలిథిక్ పీరియడ్ సంబంధించిన ఒక పాటరీని ఐడెంటిఫై చేశారు, ఒక కుండని. అండ్ అంతేకాకుండా స్టోన్ యాక్స్, ఎస్పెషలీ కటింగ్ కి, వుడ్ వర్క్ కి, ఎస్పెషలీ అగ్రికల్చర్ ఉందని చెప్పాను కాబట్టి కటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో ఒక స్టోన్ యాక్స్ అనేది చూడడం జరిగింది. అంతేకాకుండా కార్వీ షెల్స్, ఇవి కరెన్సీగా కానీ యూజ్ చేసి ఉండొచ్చు, ఆర్ఎల్స్ లైక్ బీడ్స్ ప్రీ హిస్టారిక్ టైంలో యూజ్ చేసి ఉండొచ్చు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా కార్వుడ్ స్టోన్ పెడస్టల్స్ కనిపించాయి. ఈ అన్నిటి వల్ల ఇప్పుడు ఇది కూడా ఒక నియోలిథిక్ సైట్, దీన్ని కూడా యునెస్కో హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి రావాలి అని చెప్పి ఇప్పుడు అంటున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఫ్రమ్ అటానమస్ బాడీస్, ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఒక ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఇక్కడ మీరు చూడొచ్చు, అతని పేరు ఏంటంటే సుదర్శన్ రెడ్డి అనమాట. రీసెంట్ గా విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారు అంటే కాన్స్టిట్యూషన్ కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ టాపిక్ మీద మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి కాన్స్టిట్యూషన్ గురించి, ఎందుకంటే ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ స్టేట్మెంట్ చేశారు కాబట్టి క్లియర్ గా ఒకసారి మీరు దీన్ని చూసుకోవాలండి. సో ఇక్కడ మన ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఒక రిమార్క్స్ చేశారు, అదొక సెమినార్ లో. ఆ సెమినార్ యొక్క టైటిల్ ఏంటంటే ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఎక్కడ జరిగిందంటే విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిందనమాట. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, అలాగే జన విజ్ఞాన వేదిక. అండ్ ఈ సెమినార్ కూడా దేని మీద ఫోకస్ చేస్తుంటే మన కాన్స్టిట్యూషన్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఆ కాన్ఫరెన్స్ లో, ఆ సెమినార్ లో ఈ స్టేట్మెంట్ అయితే చేశారు. వాటికి సంబంధించిన సబ్స్టాన్షియేషన్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి ఎందుకు అన్నారు అని చెప్పి. సో ఇక్కడ స్పెసిఫిక్ ఛాలెంజెస్ వచ్చేసి ఫస్ట్ జ్యుడిషియల్ ఛాలెంజెస్. సో రీసెంట్ గా తమిళనాడు హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే ఒక గుడిలో లైట్ అనేది అంటే సేక్రెడ్ ల్యాంప్ ఉంటుంది కదా, దీపం అంటారు కదా, ఆ దీపంని ఎవరు అంటించాలి అని చెప్పి. సో మనందరికీ తెలుసు మన ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, రైట్ టు ఈక్వాలిటీ ఉంది. ఇలా ఈ దీపం పెట్టడంలో ఒక ఫ్యామిలీ, ఒక వంశం వాళ్ళకి మనం అధికారాన్ని ఇస్తే మనం రైట్ టు ఈక్వాలిటీని ఎన్షూర్ చేయలేం కదా. సో దాని వల్ల ఏంటంటే రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ని వయలేట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇష్యూస్ అండ్ జ్యుడిషియల్ ప్రాసెసెస్. అంటే మనం జ్యుడిషియరీలో అంటే హైకోర్టులో కానివ్వండి, సుప్రీం కోర్టులో కానీ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఎవరు తీసుకుంటారంటే కొలియన్ సిస్టమ్. అండ్ రీసెంట్ గా ఇంటర్వ్యూ ప్యానెల్ వాళ్ళు కొలియన్ సిస్టమ్ గురించి కూడా క్వశ్చన్ అడగడం జరిగిందండి. అసలు కొలియన్ సిస్టమ్ కాన్స్టిట్యూషనల్ బాడీనా, నాన్ కాన్స్టిట్యూషనల్, అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూ ప్యానెల్ క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఏది చదివినా కూడా ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా చదవడానికి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ అపాయింట్మెంట్ ప్రాసెస్ లో అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ని తీసేది ఎవరు అంటే కొలిజియన్ సిస్టమ్. ఈ కొలిజియన్ సిస్టమ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, కానీ జడ్జెస్ కేస్, ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్, ఫోర్త్ జడ్జ్ కేస్, అలా జడ్జెస్ కేసెస్ ఉంటాయి కదా, అందులో ఎవాల్వ్ అయిన బాడీనే ఇదనమాట. దీని తర్వాత మనం ఎన్జేఎస్సీ యాక్ట్ ని తీసుకొచ్చాము, దాన్ని కాన్స్టిట్యూషన్ కూడా యాడ్ చేసాము, 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. కానీ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ గా లేకపోవడం వల్ల ఈ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ని కొట్టివేసి మళ్ళీ మనం కాలేజియం సిస్టమ్ కి వెళ్ళామన్నమాట.
ఓకే. సో, ఇలా అపాయింట్‌మెంట్ ప్రాసెస్‌లో, ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్‌లో ప్రాపర్‌గా మనకి ఎన్‌కౌంటబుల్ ట్రాన్స్‌పరెన్సీ లేదని చెప్పి ఈయన కూడా అన్నారనమాట. అండ్ అంతే కాకుండా మనకు తెలుసు ఏంటంటే గవర్నర్స్ ఇష్యూ అనేది డిఫరెంట్ స్టేట్‌లో జరుగుతుంది. ఎస్పెషల్లీ సదరన్ స్టేట్‌లో నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్‌లో గవర్నర్ అతని యొక్క పవర్‌ని ఎక్సర్సైజ్ చేయట్లేదు. అండ్ ఈవెన్ బిల్లులని అసెంట్ కూడా ఇవ్వట్లేదు. బిల్స్‌ని ఆపేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్‌గా వాకౌట్ చేశారు అసెంబ్లీస్ నుంచి అనుకున్నాం కదా! సో, ఏంటంటే గవర్నర్స్‌ని కూడా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్‌ని ఫాలో అవ్వట్లేదని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇఫ్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ ఆయన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదు అంటే ఆయనకి ఇంపీచ్‌మెంట్ ఉంటుంది. అంటే రిమూవ్ చేసే అధికారం ఉంటుంది. కానీ అదే రకంగా స్టేట్‌లో కూడా గవర్నర్‌ని తీసే అధికారం లేదు. అంటే మన కాన్స్టిట్యూషన్‌లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే. అంతకు మించి ఇంకా ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుందా మీకు? ఈ ఇమేజ్ ఏంటంటే ఒక క్యామెల్ అన్నమాట. నిన్న రిపబ్లిక్ డే పెరేడ్‌లో ఇదొక ఫోకస్డ్ యానిమల్ అయిందనమాట. కాబట్టి మీకు దీని మీద క్వెషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి ఎందుకు చాయిస్ తీసుకోవడం. ఒక 2, 3 పాయింట్లు మీకు చెప్పినట్లయితే అట్‌లీస్ట్ ఆ పాయింట్‌ల నాలెడ్జ్ తోటి ఎలిమినేషన్ చేస్తారు అనే ఐడియాతో తీసుకొచ్చారనమాట. సో, నిన్న రిపబ్లిక్ డే పెరేడ్‌లో ఇవి 2 కనిపించాయి. 2 క్యామెల్స్ కనిపించాయి. ఈ క్యామెల్ యొక్క పేరేంటంటే బాసిట్రన్ క్యామెల్. మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు బాసిట్రా అని చదివే ఉంటారు కదా! సెంట్రల్ ఏషియన్ రిలేటెడ్ థింగ్ అని. సో, దీని పేరొచ్చేసి బాసిట్రన్ క్యామెల్ అని పెట్టారనమాట. సో, ఇది న్యూస్‌లో ఎందుకుందంటే 2 బాసిట్రన్ క్యామెల్స్ వాటి పేర్లు కూడా భలే ఉంటాయి. అవేంటంటే గాల్వాన్ ఒకటి, నుబ్రా ఒకటి. నుబ్రా క్యామెల్, గాల్వన్ క్యామెల్ అని చెప్పి 2 క్యామెల్స్ మన రిపబ్లిక్ డే పెరేడ్‌లో కనిపించాయన్నమాట. ఇదేంటంటే మన ఆర్మీ యొక్క యానిమల్ కంటింజెన్సీలో ఒక పార్ట్ అన్నమాట. ఇవెక్కడుంటాయంటే లదాఖ్‌లో ఉంటాయి. సో, వీటిని ఎందుకు షోకేస్ చేశారు అంటే కోల్డ్ డెజర్ట్ యొక్క హెరిటేజ్ కూడా మన దగ్గర ఉంది. కోల్డ్ డెజర్ట్ ఏరియాలో యానిమల్స్‌ని కూడా మనం ఆర్మీ రెజిమెంట్‌లో యూజ్ చేస్తామని షోకేస్ చేయడానికి చూపించిన 2 యానిమల్స్ అన్నమాట. సో, దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 హంప్స్ ఉంటాయి. మనకేంటంటే గంగిరెద్దుకు ఒకటే ఇలా పైకుంటది కదా! ఈ క్యామెల్ స్పెషాలిటీ ఏంటంటే 2 ఉన్నాయి అలా హంప్స్. వీటిని హంప్ అంటారనమాట ఇంగ్లీష్‌లో. తెలుగులో అయితే నాకు ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. సో, ఇలా మనకి 2 హంప్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ క్యామెల్‌కి. అదొక స్పెషాలిటీ. అండ్ ఇది ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ అండ్ అరిడ్ కండిషన్స్‌లో ఉంటుంది. ఎస్పెషల్లీ సెంట్రల్ ఏషియన్ రీజియన్‌లో కూడా ఉంటుందన్నమాట. ఇండియాలో మాత్రం మనకి నుబ్రా వ్యాలీ లదాఖ్‌లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ వేరే కంట్రీస్ చూస్తున్నట్లయితే మనం ఇదే యానిమల్‌ని మంగోలియాలో, చైనాలో, కజకిస్తాన్‌లో అలాగే సమ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియాలో చూడొచ్చన్నమాట. దీన్ని 5000-6000 ఇయర్స్ నుంచే దీని డొమెస్టికేషన్ అనేది సెంట్రల్ ఏషియాలో స్టార్ట్ అయిందన్నమాట. అండ్ దీని యొక్క పేరు వచ్చేసి బాసిట్రా. బాసిట్రా అంటే ఏన్షియంట్ సెంట్రల్ ఏషియన్ రీజియన్ అనేది దానికి అర్థం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఇమేజ్. ఇదేంటంటే ఒక ట్యాబ్‌లో రిపబ్లిక్ డే పెరేడ్‌లో మనకి డిఫరెంట్ టాబ్లూస్ అనేవి చూపిస్తూ ఉంటారు కదా! అందులో ఇదొక ఎగ్జాంపుల్. ఇదేంటంటే మన ఆపరేషన్ సింధూర్ గురించి ఇక్కడ చూపించారు. సో, ఇక్కడ మన ఆపరేషన్ సింధూర్‌లో యూజ్ చేసిన రఫేల్, మిగ్-29, సు-30 ఎంకేఐ, జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ ఈ ట్యాబ్‌లో చూపించడం జరిగింది. అండ్ దీని మీద కూడా ఇంటర్వ్యూ ప్యానెల్ వాళ్ళు క్వెషన్ అడిగారు. ఏంటంటే ఈ రిపబ్లిక్ డే గురించి క్వెషన్స్ ఏమి అడిగారు చెప్తాను. మీకు ఒక ఐడియా వస్తది. అసలు ఇండియా అంతమందిని గెస్ట్‌ని ఎందుకు పిలిచారు? ఆ గెస్ట్‌ని పిలవడం వల్ల మనకి యూజ్ ఏంటి? అండ్ ఎస్పెషల్లీ యూరోపియన్ కమిషన్ నుంచి డెలిగేట్స్ ఎందుకు పిలిచడం జరిగిందని క్వెషన్ అడిగారు. అండ్ దాంతో పాటు ఆపరేషన్ సింధూర్‌లో మాత్రం ఎలాంటి వెహికల్స్ యూజ్ చేశారని అడిగారు. ఓన్లీ ఆపరేషన్ సింధూరే కాకుండా ఆపరేషన్ ఉరి, ఆపరేషన్ బాల్కోట్ వాటిని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ కూడా ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగారండి. సో, మీకు ఆపరేషన్ బాల్కోట్, ఊరి తెలవకపోతే మాత్రం అట్లాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే చేయలేరు ఫర్ ష్యూర్. కాబట్టి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా చదువుకోవడానికి ట్రై చేయండి. నేను ఇంతగా మరీ ఎందుకు చెప్తున్నానంటే ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్స్. అండ్ ఒక్కసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా నా చేతులు ఎంత చల్లగా ఉన్నాయంటే ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ మై పెన్ అన్నమాట. అయినప్పటికీ కూడా వచ్చి క్లాసెస్ చెప్తున్నాను అంటే యూ కెన్ అండర్‌స్టాండ్ ద డెడికేషన్ వాటెవర్ ఐ హావ్ టువర్డ్స్ టీచింగ్. అండ్ మీరు ప్రిపేర్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి అని అనుకున్నట్లయితే ఓన్లీ బుక్కులు చదివి నేను బై హార్ట్ చేసి రాస్తాననుకుంటే మాత్రం అవ్వదండి ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇక్కడ ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకాలున్నారు. సో, కాబట్టి ఇన్ డెప్త్‌గా మీరు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంది ప్రిపరేషన్, మీరు స్మార్టా కాదా ఎవ్రీథింగ్ వితిన్ మీరు కూర్చున్న 5 మినిట్స్‌లోనే వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు.
కాబట్టి క్లియర్గా కన్సెప్ట్ అనేది తెలుసుకొని చదవండి, జస్ట్ బై హార్ట్ చేసి మాత్రం చదవకండి. అండ్ నేను కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. అసలు ఇంటర్వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి, నా యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం అక్కడ నేను షేర్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిఫరెంట్ ప్యానల్స్, డిఫరెంట్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ ఆఫీసర్స్ అందరితో కలిసి కూర్చొని నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ 25 to 28 minutes తర్వాత వీల్ బి హ్యావింగ్ 5 minutes ఆఫ్ డిస్కషన్ ఆన్ దట్ క్యాండిడేట్. వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తున్నారు, అదంతా ఐ వాంట్ టు షేర్ పర్సనలీ అనమాట. దాన్ని బట్టి మీరు కూడా కొంత ఏమైనా చేంజెస్ చేసుకోగలిగితే చేసుకోండి, సో దట్ మీరు ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయరు. ఓకే, మీరు ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మీ ఆన్సర్స్ ఎలా ఉండాలని ఎవ్రీథింగ్ క్లియర్గా ఒక 10 to 15 minutes వీడియో చేసి చెప్తాను. సో దట్ విల్ బి పోస్టెడ్ ఇన్ దిస్ వీక్ అండి. ఎందుకంటే ఇన్ దిస్ వీక్ ఐ విల్ గో బ్యాక్ టు హైదరాబాద్. అయిన తర్వాత ఐ విల్ మేక్ ద ఫస్ట్ వీడియో విల్ బి దట్. ఓకే, యా. సో ఇక్కడ మీరు రిపబ్లిక్ డే గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి దాని గురించి చూసుకోండి. బేసిక్ ఫ్యాక్ట్స్, మనం ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే January 26th సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఎస్పెషలీ మనం ఈ సెలబ్రేషన్స్ అన్ని కర్తవ్య పథ్ న్యూఢిల్లీలో చేసుకుంటారు. ఇక్కడ మన గ్రాండ్ పెరేడ్ కూడా ఉంటుంది. ఈ గ్రాండ్ పెరేడ్ ఏంటంటే ఇండియా ఒక మిలిటరీ, ఇండియా ఒక కల్చర్, ఇండియా ఒక టెక్నాలజికల్ అచీవ్మెంట్స్, ఫెడరల్ యూనిటీని మొత్తం షోకేస్ చేస్తామన్నమాట. అసలు January 26th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఒక రీజన్ ఉంది. పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ లో 1929 లాహోర్ సెషన్ జరిగిందనమాట. అక్కడ మనం పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ ని ఆ రోజు మనం పెట్టడం జరిగింది. అందుకే ఆ 26 జనవరిని మనం డేట్ గా అడాప్ట్ చేసుకుంటాము. అండ్ ఈ రిపబ్లిక్ డే మనకి ఏ సింబలైజ్ చేస్తుందంటే సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది, రూల్ ఆఫ్ లా గురించి చెప్తుంది, డెమోక్రటిక్ గవర్నెన్స్ గురించి చెప్తుంది, ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్ ఫర్ ఆల్ సిటిజన్స్ గురించి చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ యొక్క రోల్ ఏంటి, మన డెమోక్రసీని ఎలా స్ట్రెంథన్ చేస్తుంది అని చెప్పి 7 to 8 పాయింట్స్ ఇచ్చాను. కంపల్సరీ మీకు 10 మార్కర్ క్వశ్చన్ వస్తే మాత్రం ఈ కంటెంట్ అయితే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ని ఎన్షూర్ చేస్తుంది. అండ్ ఈ ప్రతి ఒక్క వర్డ్ మీద ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఎస్పెషల్లీ పిఎస్ఐఆర్ ఆప్షన్లు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫసకండి, ఎందుకంటే ఈ వర్డ్స్ అనేవి ఇండియా నిజంగా సావరెనా, ఇండియా సావరెన్ కాదా, ఎలా చెప్తున్నాం ఇండియా సావరెన్, మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గల ఎగ్జాంపుల్స్ ఏంటి అని చెప్పి ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా అడుగుతున్నారు పిఎస్ఆర్ క్వశ్చన్స్ అయితే మాత్రం. కొంచెం పిఎస్ఆర్ ఆప్షన్ అయితే కేర్ఫుల్ గా ఉండండి. మిగతా వాళ్ళని ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అంతా అడగట్లేదు, బట్ పిఎస్ఆర్ వాళ్ళు మాత్రం లైక్ చాలా మంది పాలిటీలో పడిపోతున్నారండి. అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏంటి, రూల్ ఆఫ్ లా ఏంటి, ఇంకా ఆర్టికల్స్ డైరెక్ట్ గా అడుగుతున్నారు. మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఎందుకు లివింగ్ డాక్యుమెంట్, అసలు కాన్స్టిట్యూషన్ తీసుకోవడానికి ఎందుకు తీసుకొచ్చారు, అలా చాలా ఇన్ డెప్త్ అనలిటికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. బీ ఫోకస్డ్ ఆన్ దాట్. అండ్ వాటి గురించి కూడా నేను కంప్లీట్ గా చెప్తాను. ఓకే, బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ వాళ్ళు ఏమేమి చెప్పారు ఏంటి అని చెప్పి నేను మధ్య మధ్యలో చెప్తూనే ఉన్నాను. సో బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే ఏం లేదు 18 years దాటిన వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫండమెంటల్ రైట్స్ కూడా మన కాన్స్టిట్యూషన్ అది ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ లో స్టేట్ గురించి ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 గురించి చాలా అడిగారు. అండ్ ఈవెన్ రైట్ టు రిలీజన్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయండి స్టూడెంట్స్ కి. అండ్ నెక్స్ట్ మనకి రూల్ ఆఫ్ లా ఉంది. అండ్ మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా మన ఇండియాలో ఉంది. అలాగే సపరేషన్ ఆఫ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ కూడా ప్రాపర్ గా సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ మీరు క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెడరల్ స్ట్రక్చర్ కూడా ఉంది. ఈవెన్ కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా క్వశ్చన్ అడిగారు. అండ్ రీసెంట్ డేస్ లో మనం కోఆపరేటివ్ ఫెడరలిజం ని ఎన్షూర్ చేస్తున్నామా లేదా, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గైడ్ ద స్టేట్ టు అచీవ్ సోషల్ అండ్ ఎకనామికల్ జస్టిస్. దాంతో పాటు మనం గవర్నమెంట్ కి మనం డైరెక్ట్ చేస్తున్నాం అసలు ఎలాంటి పాలసీస్ కావాలి, ఎవరి కోసం ఎలా అని చెప్పి. అంతేకాకుండా మనకు కొన్ని కాన్స్టిట్యూషన్ బాడీస్ అయితే ఉన్నాయి. ఏవేంటంటే ఎలక్షన్ కమిషన్, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫినాన్స్ కమిషన్. సో అవి కూడా మనకి ప్రాపర్ గా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ని, ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీని, అడ్మినిస్ట్రేటివ్ న్యూట్రాలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అంతేకాకుండా 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ యాక్ట్ ని కూడా మనం గ్రాస్ రూట్ డెమోక్రసీలో స్ట్రెంథనింగ్ చేస్తున్నాం, వాటిని ఎంపవర్ కూడా చేస్తున్నాము. అంతేకాకుండా రిజర్వేషన్, అఫర్మేటివ్ యాక్షన్స్, SC, ST,
ఓబీసీకి, ఉమెన్కి అండ్ మైనారిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యూరోపియన్ యూనియన్ క్లోజ్ ఆన్ ఎఫ్టీఏ యాజ్ నెగోషియేషన్ కన్క్లూడ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఎఫ్టీఏ గురించి మాట్లాడుతుంది. అండ్ రీసెంట్ గా మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ యూరోపియన్ యూనియన్ నుంచి చీఫ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ పెరేడ్ లో కూడా చాలా సార్లు మన ప్రైమ్ మినిస్టర్ అసలు ఏం జరుగుతుంది, ఏ టైంలో నడుస్తుందో కూడా తనతో కాన్స్టాంట్ గా మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీరు రిపబ్లిక్ డే పెరేడ్ చూడలేదు అంటే ఒకసారి చూడండి, మీకు దానివల్ల చాలా ఇన్సైట్స్ వస్తాయి. అసలు ఏ స్టేట్ ఏ ట్యాబ్ లో పెట్టింది, అండ్ మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంది, మనకి ఎక్విప్మెంట్స్ ఏంటి అని క్లియర్ గా చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు కొంత ఐడియా అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇమేజ్ చూసిన దానికి మీరు వీడియో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. అండ్ దట్ మన గవర్నమెంట్ అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ ఎఫ్టీఏ నెగోషియేషన్ జరుగుతున్నాయని చెప్పారు కాబట్టి మన కన్క్లూడ్ అయిన తర్వాత మనకు చాలా ఆర్టికల్స్ వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి చాలా ఆర్టికల్స్ చదువుకున్నాం. జస్ట్ అది ఒకసారి చూసుకుంటే మీకు సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్చ్ ఆఫ్ ద రిపబ్లిక్. ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే, మన ప్రెసిడెంట్ ఈ రిపబ్లిక్ డే రోజు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్పీచ్ అయితే చెప్పాలి కదా, తప్పదు కదా. ఈవెన్ మన గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే, ఎక్కడైనా సరే కంపల్సరీ కరెస్పాండెంట్ కానీ, టీచర్స్ కానీ, ఎస్పెషల్లీ సర్పంచ్లు గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు కొంత ఏదో కూడా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ ప్రెసిడెంట్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇలాంటి రిపబ్లిక్ డే పరేడ్ లో కంపల్సరీ చెప్పాలి కదా. అలా ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ లో తను ఏం చేశారు అంటే, మన యొక్క ఇండియా అచీవ్ చేసిన హైలైట్స్ ని అండ్ ఇండియాకి ఉన్న ఛాలెంజెస్ ని చెప్పారనమాట. సో అదే మీరు తెలుసుకోవాలి. అండ్ ఆ పాయింట్స్ మీరు ఎస్ఐలో యూజ్ చేసుకోవచ్చు, అలాగే మెయిన్స్ ఆన్సర్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తను ఏం చెప్పారు అంటే, ఎస్ ఇండియా బాగా చేస్తుంది, ఎస్పెషలీ మనం కొన్ని మైల్ స్టోన్స్ ని అచీవ్ చేశాము. అవి ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ నిర్భర్ భారత్, ఎస్పెషల్లీ డిఫెన్స్ లో మన ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. అలాగే ఎకనామీ కూడా బాగా రాణిస్తున్నాము. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. అండ్ ఆపరేషన్ సింధూర్లో మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనం జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం ని కానీ ఫోకస్ చేశామని చెప్తున్నారు. అంతేకాకుండా డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఇండియాలో ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. వేరే ఏ కంట్రీ వచ్చి అటాక్ చేసినా కూడా వీఆర్ రెడీ, వీ హ్యావ్ అవర్ గ్రౌండ్ లెవెల్ క్యాపబిలిటీస్ అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎకనామిక్ గ్రోత్ కూడా ర్యాపిడ్ పేస్ లో అవుతుంది. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ రీసెంట్ గా. అలాగే ఎకనామీలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ GST 2.0 కానీ, న్యూ లేబర్ కోడ్స్ కానీ అని చెప్పి. అంతేకాకుండా మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కి రిబూట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ ఇయర్ వచ్చేసి 150th యానివర్సరీ కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఫర్ షూర్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే మన ప్రెసిడెంట్ డైరెక్ట్ గా చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి. అండ్ అంతేకాకుండా ఈసారి వందే మాత్రం సాంగ్ కి కూడా 150th యానివర్సరీ. హిస్టరీలో మాత్రం ఈ 2 ఏరియాస్ మీరు చదవకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినట్టు మీ అంత పిచ్చోళ్ళు అయితే ఉండరు ఫర్ షూర్. సో కంపల్సరీ చూసుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే 150th యానివర్సరీ ఆఫ్ వందే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అంతేకాకుండా కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఉమెన్ అగ్రికల్చర్లో కానీ, స్పేస్లో కానీ, ఓటింగ్లో కానీ, శానిటేషన్ వర్కర్స్, టీచర్స్ అందరి యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి చెప్పారనమాట. కానీ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎకనామిక్ గ్రోత్ ఓన్లీ మిలిటరీ స్ట్రెంత్ ద్వారా మనం డెవలప్మెంట్ చూపించలేము. అదే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఉమెన్ ఈక్వాలిటీ సరిగ్గా లేదు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. అండ్ అంతే సెక్టేరియన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం లేదు, కరప్షన్ అనేది ఉంది. సో వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పి మన ప్రెసిడెంట్ తన స్పీచ్ లో చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మైండ్ ద టైం. ఈ టాపిక్ వచ్చేసి మనం లాస్ట్ క్లాస్ లో ఒక ఆర్టికల్ చదువుకున్నాం. ఆ ఆర్టికల్ ఏంటంటే, కేరళలో, తమిళనాడులో 22 నుంచి 20% వరకు ఓల్డ్ ఏజ్ పాపులేషన్ 2036 వరకు పెరిగిపోతారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఖర్చు అనేది సదరన్ స్టేట్స్కి ఉంటుంది, నదరన్ స్టేట్స్కి వచ్చేసి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరిగితే వాళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి డిసీజెస్ అనేవి పెరుగుతాయి అనమాట. ఎస్పెషలీ హార్ట్ డిసీజెస్ కానివ్వండి, లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, లంగ్ డిసీజెస్. వాళ్ళ చర్మం మీరు చూసే ఉంటారు, చర్మం అంతా మసిల్ అంతా కరిగిపోయి ఓన్లీ చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది. వాళ్ళు సరిగా నిలవడలేరు, లేకుండా నడవలేరు. సో వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం. కానీ ఇప్పుడున్న సొసైటీ ఏమవుతుంది, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే అందరు కలిసి ఏదో ఒక హెల్ప్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క కెరియర్ ఇండివిజువాలిటీ కోసం
జాయింట్ ఫ్యామిలీస్ కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతూ ఉన్నాయి. అండ్ రూరల్ ఏరియాలో ఉండే పాపులేషన్ కూడా ఏం చేస్తున్నారంటే నియర్ బై టౌన్స్ కి కానీ సిటీస్ కానీ మైగ్రేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఓల్డ్ పీపుల్ కి ప్రాపర్ గా కేర్ ప్రొవైడ్ చేయడానికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ లేరు. కాబట్టి ఇప్పుడు స్టేట్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి అంటే జీరియాట్రిక్ కేర్ కోసం ఎక్కువ ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అది ఈ టాపిక్. సో ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, రీసెంట్ గా ఆర్బీఐ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే సదరన్ స్టేట్స్ లో కేరళలో అయితే 22% పాపులేషన్ ఓల్డ్ ఏజ్ అయిపోతుంది, తమిళనాడు అయితే 20% వరకు పాపులేషన్ ఓల్డ్ ఏజ్ అయిపోతుంది 2036 లోపు. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇంక్రీస్ అవడం వల్ల ఏజ్ పీపుల్ అనేది పెరుగుతారు. అండ్ వాళ్ళకి ఏంటంటే పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్, అలాగే వాళ్ళ యొక్క హెల్త్ కేర్ కాస్ట్ కూడా పెరిగిపోతాయి. కానీ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే నదరన్ స్టేట్స్ లో బీహార్ కానీ యూపీ కానీ జార్ఖండ్ లో కానీ యంగేజ్ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది అని అన్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఎస్పెషల్లీ స్టేట్స్ కి చాలా ఎక్కువ ఫండ్స్ అనేది పెట్టుకొని ఓల్డ్ ఏజ్ పీపుల్ కి పెన్షన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేకాకుండా ఎస్పెషలీ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరిని కంపేర్ చేసినట్లయితే ఉమెన్ కి ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. మెన్ తో పోలిస్తే మినిమం ఒక 3 to 5 years అనేది ఎక్కువ బతుకుతారు అనమాట ఉమెన్. దానివల్ల ముసలాడేమో చనిపోతారు, ముసలాడేమో బతికే ఉంటుంది. సో అలా ఏమవుతుందంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్న విడోస్ పెరుగుతారు. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ కి ప్రాపర్ గా ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉండదు, తన పేరు మీద ఏమి ఉండదు, తన పేరు మీద ఆస్తి కానీ ఇంకేమి కానీ అవన్నీ ఉండకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఫర్దర్ గా చాలా వల్నరబుల్ అనమాట. సో గవర్నమెంట్ అనేది ఈ ఓల్డ్ విడోస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా సరిగ్గా లేదు, ఎందుకంటే మైగ్రేషన్ అవుతుంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి, అర్బనైజేషన్ అవుతుంది. వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని రావాలి అని చెప్పారనమాట. సో అలా ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ వాళ్ళ యొక్క ఫండ్స్ ని ఇలా డైవర్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఈ సదరన్ స్టేట్స్ కి డబుల్ బర్డెన్ అనేది ఉంటుంది. ఈ డబుల్ బర్డెన్ అంటే ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్సెస్ ఏం చేస్తారంటే వాళ్ళు స్టేట్స్ కి డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ లో భాగంగా స్టేట్స్ కి వాళ్ళు డివైడ్ చేస్తూ ఉంటారు. ఆ స్టేట్స్ కి డివైడ్ చేసేటప్పుడు కొన్ని క్రైటీరియా తీసుకుంటారు. అందులో ఒక క్రైటీరియా ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ వస్తాయి, పాపులేషన్ తక్కువ ఉంటే తక్కువ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు కేరళ అండ్ తమిళనాడు చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది అంటున్నారు, న్యూ ఆర్ ఎంగేజ్ పాపులేషన్ తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు పెన్షన్స్ కానీ హెల్త్ కేర్ కానీ వాటికి ప్రొవైడ్ చేసే ఖర్చు కూడా పెరుగుతుంది అని చెప్పి సదరన్ స్టేట్స్ కి డబుల్ బర్డెన్ అనేది ఉంటుందని చెప్పారనమాట. అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెనెజులాస్ ఆయిల్ కొలాప్స్ ఈస్ ప్లంకింగ్ క్యూబా ఇంటూ క్రైసిస్. మనందరికీ తెలుసు వెనెజులాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ప్రెసిడెంట్ ముదురోని తీసుకెళ్లిపోయారు యుఎస్, ఆయనే కాదు ఆయన భార్యను కూడా తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఏమైంది అంటే వెనెజులా యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కంటైనర్స్ అన్ని ఇప్పుడు యుఎస్ చేతిలో ఉన్నాయన్నమాట. దానివల్ల ఇండియాకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, ఎందుకంటే ఇండియా 0.3% కంటే తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది వెనెజులా నుంచి అని అనుకున్నాము. అండ్ వెనెజులా యొక్క ఆయిల్ లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర డీసల్ఫరైజేషన్ సంబంధించిన టెక్నాలజీ కూడా లేదు అని అనుకున్నాం కదా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక కంట్రీ మాత్రం చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల, అదేంటంటే క్యూబా అని చెప్తున్నారు అనమాట. అసలు ఇక్కడ క్యూబా ఎందుకు ఇంపాక్ట్ అవుతుందో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాప్ ఓపెన్ చేసి అసలు క్యూబా ఎక్కడుందో చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ ఏం చెప్తుందంటే వెనెజులాలో ఆయిల్ కొలాప్స్ అయింది, ఎస్పెషల్లీ యుఎస్ మిలిటరీ క్యాప్చర్ చేసింది కదా ప్రెసిడెంట్ ని, దానివల్ల ఇప్పుడు మొత్తం వెనెజులా ఆయిల్ ని మొత్తం యుఎస్ కంట్రోల్లో ఉంచుకుంది. సో ఇక్కడ వచ్చేసి వెనెజులా ఏం చేస్తుంది అంటే 25 to 50% ఆఫ్ డిస్కౌంటెడ్ ప్రైస్ కి వెనెజులా క్యూబాకి ఆయిల్ ఇస్తుంది అనమాట. ఇన్ రిటర్న్ క్యూబా ఏం చేస్తుంటే నర్సుల్ని డాక్టర్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటే బార్టర్ సిస్టమ్ ఈవెన్ ఇప్పుడు కూడా నడుస్తుంది వెనెజులా అండ్ క్యూబా మధ్య. ఇప్పుడు ఏమైతుంది అంటే యుఎస్ వచ్చేసి మధ్యలో ఇంటర్వ్యూన్ చేసి ఈ వెనెజులా ఆయిల్ షిప్మెంట్స్ అన్నిటిని స్టాప్ చేయడం జరిగింది. అసలు క్యూబాకి ఎలాంటి ఆయిల్ వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడు క్యూబాకి వేరే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటంటే మెక్సికో నుంచి తెచ్చుకోవచ్చు, రష్యా నుంచి తెచ్చుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే
అక్కడ మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుంది. అసలు ఎకానమీ అనేది సరిగ్గా లేదు క్యూబాకి అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా పవర్ గ్రిడ్స్ కూడా వెరీ ఓల్డ్ పవర్ గ్రిడ్స్ ఉన్నాయి. రీసెంట్ గా అవి ఫైర్ కూడా అయ్యాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే అక్కడ పవర్ షార్టేజ్, అలాగే ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, ఇండస్ట్రీ నడవట్లేదు, అగ్రికల్చర్ కూడా ఎఫెక్ట్ అయ్యింది, ఫుడ్ షార్టేజ్ ఉంది, హాస్పిటల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నారంటే క్యూబా యొక్క కొల్లాప్స్ ఇంకా ఎక్కువ అవుతుందేమో అన్నట్టు యుఎస్ అనేది చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే హౌ విల్ యుఎస్ ఎగ్జిట్ ఎఫెక్ట్ సోలార్ అలయన్స్. ఈ టాపిక్ వచ్చేసి యుఎస్ అండ్ ఇండియా యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి మాట్లాడుతుంది. సో రీసెంట్ గా ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ బయటకు వచ్చేస్తాను అని అన్నారు. అందులో ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని పెట్టినది ఎవరు అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇండియా ఫ్రాన్స్ ఇద్దరు కలిసి చేసిందే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే యుఎస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఫండ్స్ ఇచ్చేది ఓన్లీ 1% మాత్రమే. కాబట్టి యుఎస్ వెళ్ళిపోయినా కూడా మన ఇండియా మీద ఎలాంటి అంత ప్రభావం ఉండదు అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్స్ అన్ని డొమెస్టిక్ డిమాండ్ బేస్డ్ గానే నడుస్తున్నాయి. దానివల్ల మనకి ఎలాంటి ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం ఉండదని చెప్పారు. అంతేకాకుండా ఈ ఐఎస్ఏ అనేది ఎక్స్టెన్సివ్ గా ఆఫ్రికాలో అలాగే పూర్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ లో వర్క్ చేస్తుంది. కాబట్టి ఇండియా మీద అంత ఇంపాక్ట్ అయితే ఉండదు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకోండి. మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే కూడా మీరు రాయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఒకటైతేనేమో మనకి ఎల్డర్లీ పాపులేషన్ గురించి, ఇంకోటి అయితేనేమో బాసిస్టన్ క్యామెల్ గురించి. ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే కింద కమెంట్ లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్లో హిందీ అనాలిసిస్ చూసినట్లయితే ఎవ్రీడే చూడండి, సో దట్ మీకు ఒక కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకటే ఛానల్ చూడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఆ స్టైల్ కి అడ్జస్ట్ అవుతారు అండ్ మీరు ఎక్కడ ఏ కరెంట్ అఫైర్స్ ని మిస్ చేయరు. ఇన్ కేస్ అది ఈ రోజు మిస్ చేసినా కూడా నేను రేపటి దాంట్లో కవర్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుందండి. అండ్ దాట్స్ ఆల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకొని జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మన అకాడమీలో కొత్త కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేసి కాంటాక్ట్ చేయండి. కాల్ చేసిన నెంబర్ ఏంటంటే 8074765513. అండ్ అంతేకాదు మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసుకుంటాను అన్నా కూడా మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఉంది. మీరు వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన 2nd and 3rd ఫ్లోర్ లో ఇన్స్టిట్యూట్ ఉంది. సో మీరు వచ్చేసి మాట్లాడొచ్చు. అండ్ ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ విత్ ఇన్ 4 to 5 days లో అవైలబుల్ గా ఉంటాను. సో ఓకే, దాట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.